విశాఖ ఉత్తర నియోజకవర్గంలోని మురళీనగర్, కప్పరాడ ప్రాంతాల్లో ప్రభుత్వ భూములపై అక్రమ ఆక్రమణలు, భూదందాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ స్థానిక మహిళలు విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. భూ ఆక్రమణలు అరికట్టి ప్రభుత్వ భూములు పరిరక్షించాలని వారు అధికారులను కోరారు. భూ ఆక్రమణలకు పాల్పడుతున్న వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మహిళలు ప్లకార్డులు ప్రదర్శించి నినాదాలు చేశారు. ఆక్రమణలపై సమగ్ర విచారణ చేపట్టి ప్రభుత్వ భూముల్ని కాపాడేందుకు జిల్లా యంత్రాంగం తక్షణ చర్యలు తీసుకోవాలని ఆందోళనకారులు విజ్ఞప్తి చేశారు. ఇదే అంశంపై పూర్తి వివరాలు మా ప్రతినిధి నరసింహ విశాఖ నుండి అందిస్తారు. స్థలాన్ని గుర్తు తెలియని వ్యక్తులు అయితే కబ్జా చేస్తున్నారంటూ విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయం అయితే ఏదైతే బర్మా కాంతిశీకులు స్థానికులు మహిళలు అయితే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. అదేవిధంగా ఈ ప్రాంతంలోని ఎన్నో ఏళ్ళుగా ఈ ప్రాంతం నివసిస్తున్నామని, అదే చూసుకుంటే నివసిస్తున్నామని కూడా ఈ ప్రాంతంలో నెహ్రూ నగర్, అజయ్ నగర్, కలందనగర్ వాస్తవ్యులు కూడా బర్మా కాంతిశీకులు ఈ ప్రాంతంలో కూడా నివసిస్తుంటే గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ప్రభుత్వం కేటాయించిన స్థలాల్లో కూడా నిర్మాణాలు చేపడుతున్నారని కూడా ఒక పెద్ద ఎత్తున అయితే నిరసన కార్యక్రమాలు అయితే చేపడుతున్న పరిస్థితి చూసుకొచ్చి ఈ ప్రాంతంలో ఏదైతే బర్మా పేరు చెప్పి ఒక గుర్తు తెలియని వ్యక్తులు అయితే నిర్మాణాలు చేపడుతున్నారని చెప్పి ఇక్కడ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ముఖ్యంగా వ్యక్తులు ఎవరు, ఎంతమంది ఈ ప్రాంతంలో నివసిస్తున్నారంట? సార్, అక్కడ ఉన్న వ్యక్తులు అయితే క్వార్టర్స్లోనే ఉన్న వ్యక్తులే, కానీ బర్మా కాంతిశీకులకి దీనికి సంబంధం లేదు సార్. ఆ వ్యక్తులు అయితే మనకి అయితే 9 ఎకరాల 50 సెంట్ల భూమి మన కోసం కేటాయించింది గవర్నమెంట్. మిగిలిన భూమి మన కోసం 188 ఇల్లులు కట్టివ్వడానికి భూమి రెడీగా ఉందని చెప్పేసి అందరినీ నమ్మబలికారు సార్. ఇంటింటికి తిరిగి అందరి దగ్గర డాక్యుమెంట్ కలెక్ట్ చేసుకొని మీకు బర్మా రిప్రజెంటేటివ్ తాలూకా బర్మా నుండి వచ్చిన ప్రతి ఒక్క స్లిప్ కూడా కలెక్ట్ చేసుకొని వాళ్ళ దగ్గర ఉంచుకొని మీకు ఇల్లులు అలాగే వచ్చేలా మేము చేస్తామని చెప్పి నమ్మబలికి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మా కోసం హౌసింగ్ బోర్డు కూడా, టిట్కో కూడా 164 ఇల్లులు కట్టించడానికి కూడా 2014 నుండి 2019 మధ్యలో విష్ణుకుమార్ రాజు గారు కూడా దానికోసం ఈ మంత్రి నారాయణ గారి చేతుల మీదుగా ఓపెన్ చేశారు సార్. అయినా సరే ఏదో కేసులు ఉన్నాయి, ఏదో ఉన్నాయని చెప్పి దాన్ని కొంచెం ఇచ్చేసేసి ఇప్పుడు భూమి కోసం మేము పోరాటం చేస్తున్నాం, మనకి ఇల్లులు వచ్చేలా మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి అందరినీ నమ్మించి ఇచ్చేశారు సార్. వాళ్ళు నమ్మించడమే కాకుండా ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే సంఘ సభ్యులు, సంఘ పెద్దలు, సంఘానికి సపోర్ట్ చేసిన వ్యక్తులే 48 గజాలు, 60 గజాలు, 120 గజాలు కానీ భూమిని విడదీసుకొని 4 లక్షలకు 5 లక్షలు వాళ్ళంతలో వాళ్ళే పెద్ద వ్యక్తులుగా వ్యవహరించి వాళ్ళ మట్టుకు వాళ్ళే ఇల్లు అమ్ముకున్నారు సార్. గవర్నమెంట్ ప్రభుత్వ భూమి అక్రమదారులు శిక్షకి అర్హులని కూడా ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు కూడా బోర్డు కూడా ఏర్పాటు చేశారు. ఆ బోర్డు ఉన్నా సరే ఎటువంటి పట్టింపు లేకుండా వాళ్ళ ఇష్టానుసారంగా సెట్లు నిర్మించుకున్నారు సార్ వాళ్ళైతే. ప్రధానంగా ఏదైతే ఎన్నో ఏళ్ళగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలోని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అయితే ఈరోజు అయితే వస్తున్నారు. ఎవరు అసలు ఎంతమంది ఈ ప్రాంతంలో జీవనం సాగిస్తున్నారు? ఎవరు ఈ నిర్మాణాలు చేపడుతున్నారు? ఈ ఏరియాలోనే చాలామంది 700 మంది కుటుంబాలు చాలామంది ఉన్నారండి. అందరూ బర్మా కాంతిశీకులు కానీ కొంతమంది లబ్ధిదారులు ఇల్లులు పొందారు. కలెక్టర్ గారి ఆధ్వర్యంలోనూ రాజకీయ నాయకులు వీళ్ళందరూ కొంచెం అప్పుడు రాజన్ రమణి గారి ఆధ్వర్యంలోనూ ఇల్లులు కేటాయించబడ్డాయి. ఇంకా మిగిలిన వాళ్ళు చాలామంది వాళ్ళు మిగిలిపోయి ఉన్నారు. వాళ్ళకి కట్టిస్తామని ప్రభుత్వం నిధులు లేవని అలా తాత్సారం చేస్తూ ఇలాగ ఇప్పుడు 40 సంవత్సరాలు గడిచిపోయినాయి. ప్రభుత్వానికి ఇస్తానన్న భూమి కాంతిశీకులతో అలానే పక్కనే ఉంది. ఈ పక్కనే ఉంటే కొంతమంది భూ కబ్జాదారులు కన్ను వాటి మీద పడిన తర్వాత ఈ ఎవరైతే ఇల్లు ఇంకా లబ్ధిదారులుగా ఉండిపోయారో వాళ్ళ దగ్గర వాళ్ళ తాలూకు బర్మా కాంతిశీకులు వచ్చిన లోన్ ఫారాలు, స్లిప్లు ఇవన్నీ కలెక్ట్ చేసి ఒక ల్యాండ్ గ్రాబింగ్ గాను కొంతమంది నాయకులు బయలుదేరారండి. దాంట్లోనూ ముఖ్యంగాను కేబుల్ సత్యబాబు అనే ఒక ఆయన, కిషోర్ అనే అబ్బాయి ఆయన, మొన్న కేబుల్ ఫ్లెక్సీ అని ఆయన, నెక్స్ట్ వరుణ్ అని ఒక రాజకీయ ఎమ్మెల్యే గారి దగ్గర పనిచేస్తున్నారు. నేను ఎమ్మెల్యే గారితో అన్నీ మాట్లాడి నేను అన్ని మేనేజ్ చేస్తాను, మీరేం భయం పడకండి, నేను ఇక్కడ మీ పని మీరు చెయ్యండి అనేసి ఆ పేదవాళ్ళని ఆ కబ్జా దగ్గరికి చేరి వాళ్ళ దగ్గర డబ్బులు మీరు ఇవ్వండి, మీకు ఇంత అవుతుంది, మీరు తర్వాత కట్టించుకున్న తర్వాత అమ్ముకోవచ్చు, ఇంత వస్తుంది అనేసి లేని వాళ్ళ దగ్గర వాళ్ళందరి దగ్గర ఆడవాళ్ళు పంపించి వాళ్ళు అలా మేనేజ్ చేసి 4 లక్షల నుంచి 5 లక్షలు కూడా వసూలు చేశారు సార్. అలాగే చాలామంది మా దాంట్లో కూడా డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకేమో పూర్తిగా డబ్బులు ఇస్తే కానీ ఇవ్వట్లేదు అనేసి చాలామంది కూడా బయటకు వచ్చి ఇప్పుడు నిజాలు చెప్పారు. వాళ్ళందరికీ కూడా మీకు ఇంకా భూమి ఉంది, తర్వాత అది చేస్తాము, ఇంకో గవర్నమెంట్ భూమి ఉంది, దాని మీద మీకు అన్ని ఇల్లు ఇస్తాం, మీ డబ్బులు మటుకు మీకు ఇవ్వలేం కానీ మీకు ఇల్లు ఏర్పాటు చేస్తామని చాలామంది ఇచ్చిన వాళ్ళు మా దాంట్లో కూడా ఇక్కడ వచ్చిన మనుషులు ఉన్నారా వాళ్ళందరూ కొంత అమౌంట్లు ఇచ్చారు, కొంత అమౌంట్లు ఇంకా పూర్తిగా ఇవ్వమని చేస్తున్నారు.
మొత్తం మీద ఇంత బాధ మా బాధ అన్ని స్థానిక ఎమ్మెల్యే గారు మా నియోజకవర్గం ఎమ్మెల్యే గారు అన్నీ ఆలకిస్తున్నారు. కానీ ఏంటి ఈ సమస్య నన్ను ఎందుకు కలుపుతున్నారు వచ్చి అనేసి ఒక్కసారి ఆ స్థలంలోకి అడుగుపెట్టి మా సమస్యలు దగ్గరుండే పరిష్కారం చేయట్లేదు సార్. ఏం చేయని ప్రెస్ మీట్లు ఇస్తున్నారు, మాకేం సంబంధం లేదని. అది కరెక్టే, సార్కి ఏం సంబంధం లేదు. ఇది విషయం ఏంటి మేము ఖచ్చితంగా చెప్పగలం. వాళ్ళ పేరు చెప్పుకొని ఈ ల్యాండ్ గ్రాబర్స్ కబ్జా చేస్తున్నారు. కాకపోతే ఆయన ఒక్కసారి అడుగుపెట్టి ఏంటి మీ పరిస్థితి, మీ సమస్య ఏంటి, ఏం జరిగింది అని ఒక్కసారి పరిశీలన చేసి మా సాధక బాధలు ఇక్కడ ఉన్న మా లేడీస్ అందరి గోడు వింటే మా సమస్యకు కొంత పరిష్కారం దొరుకుతుంది అనేసి మా బాధ ఉంది సార్. ఏదైతే ఈ గృహాల సమస్య అయితే దాదాపుగా చాలా ఏళ్ళగా ఉన్నది. ఈ సమస్య అయితే ప్రజాప్రతినిధి దృష్టికి తీసుకెళ్లారు. అధికారులు ఏమంటున్నారు, ప్రజాప్రతినిధులు ఏమంటున్నారు దీనిపై? మీరు చెప్పింది కరెక్టేనండి. గతం నుంచి ఇది ఏదైతే భూమి ఉందో ఆ భూమి కోసం సర్వే నెంబర్ 13లోని ఆ ప్రభుత్వ భూమి ఏదైతే ఉందో దాని మీద కొంతమంది బర్మా కాందిశీకులు ఆ రోజుల్లోనే చాలా ఏళ్ల క్రితం నుంచి ధర్నాలు చేసి పోరాటాలు చేసి అక్కడ టిట్కో ఇళ్ళ నిర్మాణానికైతే ఆర్డర్ అయితే తీసుకొచ్చారు. ఆ తర్వాత దాన్ని కొంతమంది ప్రైవేటు వ్యక్తులు ఏదైతే ఉన్నారో వాళ్ళు భూమి మీద కన్నేసి అది ప్రైవేటు వ్యక్తులది అన్నట్టుగా క్లెయిమ్ చేశారు. దాన్ని క్లెయిమ్ చేసినప్పుడు ప్రభుత్వం అక్కడ ఇల్లు నిర్మాణం ఆఫ్ చేసి కొంతకాలంగా తాత్కాలికంగా నిలిపివేశారు. ఈలోపు ఏదైతే పోరాటం గతంలో చేశారో వాళ్ళు కొంతమంది ఎమ్మెల్యేతో పొల్యూట్ అయిపోయి కొంతమంది అమౌంట్లు అవి కలెక్ట్ చేసుకొని ఎమ్మెల్యే గారి పేరు చెప్పి ఎమ్మెల్యే గారు ఉన్నారా లేదా అన్నది మాకు తెలియదు. వాస్తవానికి ఎమ్మెల్యే గారి పేరు చెప్పి అక్కడ కొంతమంది డబ్బులు తీసుకొని ఎవరైతే డబ్బులు ఇవ్వగలిగారో వాళ్ళకి అక్కడ రేకులు ఇల్లులు కట్టి 48 ఇల్లులు ఇవ్వడం జరిగింది. వాళ్ళకి 1 మీటర్ మీద 48 ఇల్లులకి కరెంటు సప్లై కూడా చేసుకోవడం జరిగింది. దీని మీద ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా ఎక్కడి నుంచో ఫోన్స్ రావడం, వాళ్ళు నిర్లక్ష్యంగా ఉండడం, ఇదంతా చేయడం వల్ల మేము అధికారుల చుట్టూ పదే తిరగాల్సిన సమస్య ఈరోజు మాకు ఏర్పడింది. ఏదైతే ఉందో ఆ గ్రామంలో పేదలు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే కాందిశీకులు ఉన్నారో వాళ్ళని సరిగ్గా ఎంక్వైరీ చేసి వాళ్ళకి రావాల్సినవి ఏవైతే ఉన్నదో అక్కడ ఆ ఇల్లుని ఇప్పించాలని ఈరోజు మా డిమాండ్. అందరి కోసం మేము పోరాడుతున్నాం. ఇక్కడ 2 సంఘాలుగా విభజించడం అనేది జరిగింది. ఎందుకంటే గతంలో చేసిన నాయకులు అమ్ముడిపోవడం వల్లే ఈరోజు కొత్తగా మరొక కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దానివల్ల ఇదేంటంటే ఎమ్మెల్యే గారు తెలివిగా బర్మా కాందిశీకుల ఆధ్వర్యంలోనే ఉంది అని అనుకుంటున్నారు. కానీ ఇక్కడ బర్మా కాందిశీకుల ఆధ్వర్యంలో నుంచి కొంతమందికి అమ్ముకోవడం జరిగింది. అది తెలియపరచడం కోసమే మళ్ళీ మేము మరో సంఘం లేపవలసి వచ్చింది. ఇది ఎమ్మెల్యే గారు గుర్తించాలనే మా నినాదం. భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక ఈ సమస్యలు ఏదైతే అధికారులు ప్రజాప్రతినిధులు ఇన్ని ఏళ్ళుగా మీరు తిరుగుతున్నా కూడా మీరు పట్టించుకోవడం లేదని ఒక తరపు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక ఎలా ఉంటుందంటారు ఈ విషయంలో? ఈ విషయంలోనైతే మాత్రం మేము ఎక్కడ తగ్గమండి. ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని ఏళ్ళైనా కూడా పేదవాళ్ళు అంటూ ఇక్కడ ఎవరైతే ఉన్నామో అద్దెలు చూస్తే పెరిగిపోతున్నాయి, నిత్యావసరాలు చూస్తే పెరిగిపోతున్నాయి. ధరలు పెరిగేటప్పుడు మేము ఉండడానికి ఇల్లు లేకపోతే మేము బ్రతకడం కూడా భవిష్యత్తులో చాలా కష్టమవుతుంది. దానివల్లే ఈ రోజు నుంచి మా పోరాటం ఎప్పుడైతే మొదలు పెట్టామో గత 3 నెలల నుంచి పోరాటంలో అలుపెరగలేదు. అలాగే ఇక మీదట కూడా మేము ముందుకు వెళ్తామన్నది మేము మీడియా ద్వారా తెలియపరచుకుంటున్నాం. ఏదైతే ప్రధానంగా బర్మా కాంతిశీకులు ఎన్నో ఏళ్ళుగా ఉన్నటువంటి సుదీర్ఘమైన సమస్యలు పరిష్కరించకపోతే భవిష్యత్ కాలంలో కూడా నిరసనలు ధర్నాలు నిరంతరము చేస్తామని కూడా ఒకవైపు అయితే ఆ బర్మా కాంతిశీకుల మహిళలు అదేవిధంగా బర్మా కాలంలో ఉన్నటువంటి మహిళలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇదే విషయమే సంబంధిత కలెక్టర్లకు జిల్లా అధికారులు కూడా తీసుకెళ్లామని కూడా ఈ యొక్క ఏదైతే ఇప్పుడు ఎన్నో ఏళ్ళుగా ఉన్నటువంటి మా ప్రాంతానికి కూడా నివాసానికి కల్పించాలని కూడా పెద్ద ఎత్తున అయితే నినాదాలు చేస్తూ ప్లకార్డులు కూడా ప్రదర్శించడం జరిగింది. కెమెరామెన్ సూర్యతో నరసింహ, విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి.